గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, బానిస మనస్కులు సోమనాథ్ ప్రాధాన్యాన్ని విస్మరించారు, ఆ చరిత్రను తుడిచేయాలని చూశారు, ఆ శక్తులు ఇప్పటికీ ఉన్నాయి, స్వాభిమాన్ పరువులో ప్రధాని మోడీ. సోమనాథ్ స్వాభిమాన్ పరువు వేడుకల్లో ప్రధాని మోడీ సోమనాథ్ ఆలయంలో పాల్గొని విధంగా చరిత్ర గురించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చారిత్రాత్మక సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ మన మధ్య క్రియాశీలకంగా ఉన్నాయి, అప్రమత్తంగా ఐక్యంగా ఉంటూ వాటిని ఓడించండి అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పలుమార్లు ఈ ఆలయంపై దండెత్తిన ప్రతిసారి పునర్నిర్మాణం జరిగిందని చెప్పారు. మెడపై కత్తిపెట్టి ప్రజల హృదయాలను ఎప్పటికీ గెలుచుకోలేరని స్పష్టం చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ ఆలయంలో పాల్గొని ఈ విధంగా మాట్లాడారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ ఆలయంలో ఈ విధంగా ఈ చరిత్రాత్మక ఆలయంగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఎన్నో సార్లు దాడి చేసినా కూడా మళ్ళొకసారి మరీ పునర్నిర్మాణం జరిగింది. ఎన్నిసార్లు దాడి జరిగితే అంతకు అన్నిసార్లు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఆలయ చరిత్రను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధాని మోడీ వనదేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారంలో మహాజాతరను విజయవంతంగా నిర్వహించి వనదేవతలు సమ్మక్క సారమ్మల వైభవాన్ని ప్రపంచానికి చాటుతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఉత్సవాల ఏర్పాట్లు, గద్దెల పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ఆదివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ మంత్రి కొండా సురేఖ, సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి ఆయన మేడారాన్ని సందర్శించారు. అమ్మవారికి పూజలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రులు సీతక్క, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు. విధంగా ఇక్కడ ములుగు జిల్లాలోని విధంగా సమ్మక్క సారలమ్మల విధంగా ఇక్కడ వనదేవతలను విధంగా ఉద్దేశించి ఇక్కడ సందర్శించినట్టుగా చూడవచ్చు. అక్కడ ఆలయ ఇక్కడ పునర్నిర్మాణం, అక్కడ నిర్మాణ పనులు చేపడుతున్న సందర్భంగా అభివృద్ధి కార్యక్రమం పనులు నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడ ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే సమ్మక్క సారలమ్మల ఉత్సవాల ఏర్పాట్లను ఉద్దేశించి ఈ విధంగా అక్కడ సందర్శించినట్టుగా చూడవచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అదేవిధంగా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ విధంగా ఈ ఉత్సవాలకు ఉద్దేశించి ముందస్తుగా అక్కడ ఏర్పాట్లను కొత్తగా నిర్మాణ పనులు కూడా చేస్తున్నట్టు చూడవచ్చు. ఆ గద్దెలను కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు, ఎన్నడూ లేని విధంగా. ఈ విధంగా ఆ కార్యక్రమాలను ఏ విధంగా కొనసాగుతున్నాయని పర్యవేక్షించడానికి గాను ఇక్కడ సందర్శించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ అమ్మవారిని సందర్శించిన సందర్భంగా ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు, ఆందోళనలతో నెత్తురోడుతున్న ఇస్లామిక్ దేశం, 10,000 మందికి పైగా అరెస్టు, నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం, అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు, అప్రమత్తమైన టెల్ అవీవ్. ఈ 538కి చేరిన మృతుల సంఖ్య. విధంగా ఇరాన్లో నిరసనలు కొనసాగుతున్న సందర్భంగా అక్కడ నిరసనలో భాగంగా 538కి చేరారు మృతులు, అంతమంది చనిపోయారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అక్కడ అధికారులకు, పాలనాధికారులకు, ఇక్కడ ఇరాన్లోని పాలనాధికారులకు ప్రజలకు మధ్య నడుస్తున్న నిరసనగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అమెరికా ఇరాన్పై దాడికి సన్నాహాలు ఈ విధంగా హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఒక ఇరాన్పై దాడికి ఈ విధంగా ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంటుంది, పాలనా అధికారులు తప్పుకునే అవకాశం ఉంటుంది తద్వారా అన్నట్టుగా చూడొచ్చు. నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది, ఆందోళనకారుల్ని సైన్యం తీవ్రస్థాయిలో అణచివేస్తుండడంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారం ఏకంగా 538కి చేరుకుంది. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాదాపు 10,670 మందిని సైన్యం అరెస్టు చేసింది.
మరోవైపు ఇరాన్పై సైనిక చర్య అవకాశాలని అమెరికా తీవ్రంగా పరిగణిస్తుందన్న వార్తలు పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యుద్ధ మేఘాలు అలంకుంటున్న సంకేతాలను ఇస్తున్నాయి. ఈ ఆందోళనకు సంబంధించి ఇరాన్ అమెరికా మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఆందోళనకారులకు ఏవైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని పదే పదే హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సైనిక అధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో చర్చించారని సమాచారం. ఇరాన్పై చర్య విషయంలో వివిధ ప్రతిపాదనలు ట్రంప్ ముందున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగేందుకు వీలైన సూచనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగితే మాత్రం ఆయన తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఉగ్రమూకలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి. ఆందోళనకారులను ఉగ్రవాదులతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ పోల్చారు. ఆందోళనకారులను ఉగ్రవాదులతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ పోల్చారు. విధంగా అక్కడున్న ప్రజలను ఏదైతే నిరసనలు చేపడుతున్నారో వాళ్ళను ఉగ్రవాదులతోటి పోల్చిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్. ఇరాన్లోని మసాద్లో ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో కాలిపోతున్న ఓ వాహనం. విధంగా ఇక్కడ యుద్ధ సైన్యాన్ని మొత్తం మీద ఆందోళనకారులకు ప్రజల మీదకి వదిలేరు. ఈ విధంగా ఇరాన్ అధ్యక్షుడు ఈ విధంగా అటు ఇరాన్లో పాలనాధికారులకు ప్రజల మధ్య నడుస్తున్న నిరసనల మధ్య 538 మంది చనిపోయారు. ఈ సందర్భంగా ఇంకా ప్రజలకు ఈ విధంగా సైన్యాన్ని వదిలి ప్రజలను ఇబ్బంది పెడితే ఈ విధంగా అమెరికా జోక్యం చేసుకోబోతుంది ఇరాన్పై అన్నట్టుగా ఈ విధంగా ఇరాన్ అధ్యక్షుడిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త. అదేవిధంగా ప్రజల తరపున ఇక్కడ ట్రంప్ మాట్లాడుకొస్తున్నారు. ఒక విధంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఇరాన్లోని ప్రజలకు మేలు కలిగే అవకాశం ప్రయోజనాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ ఈ సందర్భంగా ప్రజలకు ఇంకా ఎక్కువ మొత్తంలో మృతి చెందితే ఇరాన్పై దాడి చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ విధంగా ఇంకా చూడాలి. మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు. ఈ విధంగా అక్కడ మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా నిరసనల్లో భాగంగా 16 నుంచి సీఎం మున్సిపల్ ప్రచారం. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి శ్రీకారం. అదే రోజు సదర్ మార్ట్ బ్యారేజీ ప్రారంభం. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకే సభల బాధ్యతలు. ఈ విధంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారము సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్ మినహా మిగతా మున్సిపాలిటీల్లో ఎలక్షన్లు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొనబోతున్నట్టుగా చూడొచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మొదటగా అక్కడి నుంచే ప్రారంభం చేయబోతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. అదే రోజు సదర్ మ్యాట్ బ్యారేజీ కూడా ప్రారంభం. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకే సభల బాధ్యతలు. సంక్రాంతి పండగ తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో పర్యటన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే రోజు సదర్ మార్ట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతో పాటు చనకాకోట ప్రాజెక్టు సందర్శన సభ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాలతోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 3న జడ్చర్లలో నిర్వహించే బహిరంగ సభలో ప్రచారం ప్రారంభించాలని అనుకున్నా సమయం సరిపోదని అంతకన్నా ముందే జరపాలని తాజాగా నిర్ణయించారు. ఈ విధంగా శంకుస్థాపనలు సభలు. ఈ నెల 17న జడ్చర్లలో త్రిబుల్-ఐటీ నిర్మాణానికి మహబూబ్ నగర్లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేసి ఇదే పట్టణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 18న పాలేరులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల అనంతరం ఖమ్మం పట్టణంలో ఈ విధంగా అక్కడ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొని అదేవిధంగా అక్కడ బహిరంగ సభ నిర్వహించి ఆదిలాబాద్లో ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్నారు. అక్కడ బహిరంగ సభలలో ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ప్రచారంలో 6 రోజు నుంచి ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు చూడవచ్చు. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో పర్యటన ప్రారంభిస్తారు. ఈ విధంగా అదే రోజు సదర్ మ్యాట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతో పాటు చనాకాకోట ప్రాజెక్టు సందర్శన సభ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విధంగా ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలకు 16 నుంచి నెల 16 నుంచి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇక్కడ ఎన్నికల ప్రచారం అన్నట్టుగా చూడొచ్చు.
తప్పులు సరిచేయక ఖాతాలు తెరవక 30% మంది విద్యార్థులకు అందని కాస్మెటిక్ ఛార్జీలు, ఆధార్ సరిపోలక ఎదురవుతున్న అడ్డంకులు. ఇంకా తప్పులు సరిచేయక ఖాతాలు తెరవక 30% మంది విద్యార్థులకు అందని కాస్మెటిక్ ఛార్జీలు, ఆధార్ సరిపోలక ఎదురవుతున్న అడ్డంకులు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాధారణ సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీల కోసం ప్రభుత్వం ఇటీవల 92 కోట్లు విడుదల చేసింది. అవన్నీ 2025 ఏడాదిలోని ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బకాయిలు అయితే 70% మంది విద్యార్థులకే అందాయి. మిగిలిన 30% మందికి నిరాశే మిగిలింది. వీరందరికీ బ్యాంకు ఖాతాలు లేకపోవడమే కారణం. అందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాస్మెటిక్ ఛార్జీలను గణనీయంగా పెంచింది. విద్యార్థినులకు 5, 6, 7 తరగతుల వారికి నెలకు 175, 8, 9, 10 తరగతుల వారికి నెలకు 275 చొప్పున ఇస్తుంది. బాలురకు 7వ తరగతి వరకు 150, 8 నుంచి 10వ తరగతి వరకు 200 లెక్కన అందిస్తుంది. విధంగా ఇక్కడ గురుకుల విద్యార్థులకు నెలకు ఇక్కడ 100, 150, 2 నుంచి 200 వరకు చెల్లిస్తుంది. ఈ విధంగా తరగతుల వారీగా ఈ విధంగా కొంతమంది 70% మందికే అందాయి. ఈ విధంగా ఇంకా 30% మందికి బ్యాంకు ఖాతాలు లేక ఆధార్ వివరాలు సరిపోలేక ఎదురవుతున్న అడ్డంకులు అన్నట్టుగా ఇక్కడ 30% మంది విద్యార్థులు ఈ లబ్ధి పొందలేకపోతున్నారు అని చూడొచ్చు. పారదర్శకతకు కొత్త విధానం, డబ్బుల చెల్లింపులు ఆలస్యం కావడం, పక్కదారి పట్టడంతో ప్రభుత్వం నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ, డీబీటీ విధానంలో జమ చేసేలా ప్రభుత్వం ఈ విధంగా పారదర్శకతకు కొత్త విధానం. ఇంతమందుకు థర్డ్ పార్టీ ద్వారా విధంగా ఇంకా దానికి సంబంధించిన ఇన్ఛార్జికి ఇస్తే విద్యార్థులకు ఇచ్చేవారు. అలా కాకుండా ఈ విధంగా ఉపాధ్యాయులకు ఇది లేదంటే ఇంకా సంబంధించిన శాఖకు అందిస్తే ఈ విద్యార్థులకు వీళ్ళు వెళ్ళి తీసుకునే అవకాశం ఉంటాయి. ఇక్కడ ఆ విధంగా కాకుండా ఈ విధంగా డబ్బుల చెల్లింపు ఆలస్యం కావడం, పక్కదారి పట్టడంతో ఈ విధంగా అక్రమాలకు దారితీయడం ద్వారా ఈ విధంగా ప్రభుత్వం నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేస్తున్నట్టుగా చూడొచ్చు. సందర్భంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నజర్, మార్పులు చేర్పులకు భారీగా విజ్ఞప్తులు, వీటిపై ప్రభుత్వం ప్రాథమిక కసరత్తు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నజర్, మార్పులు చేర్పులకు భారీగా విజ్ఞప్తులు, వీటిపై ప్రభుత్వం ప్రాథమిక కసరత్తు. నిజంగా రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మరోసారి జిల్లాలను మార్చబోతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రాష్ట్రంలో ప్రక్రియ కొనసాగుతుంది. దానిపై పునర్వ్యవస్థీకరణపై ఒక చర్చ సమీకరణ జరుగుతున్నట్టుగా చూడొచ్చు. మార్పులు చేర్పులకు భారీగా విజ్ఞప్తులు, ఈ విధంగా భారీగా తమ జిల్లాని ఈ విధంగా చేయండి, కొత్త జిల్లాను ఏర్పాటు చేయండి, లేదంటే ఉన్న జిల్లాలను ఈ విధంగా మార్చాలి సరిహద్దులు అన్నట్టుగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా చూడవచ్చు. వీటిపై ప్రభుత్వం ప్రాథమిక కసరత్తు అంటే దానిపై చర్చ కొనసాగుతుంది, ఎంత సర్వే నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్ర విభజన అనంతరం 2022 వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొన్ని చోట్ల పరిపాలన జోన్లు, స్థానిక వెసులుబాటు పరంగా సమస్యలు ఉన్నాయంటూ భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమీక్ష చేస్తామని ప్రకటించింది. గతంలో విభజన అశాస్త్రీయంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. తాజాగా శాసనసభలోనూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయంపై మరింత స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రాతిపాదికన మార్పులు చేర్పులు చేయాలన్న దానిపై ప్రాథమిక స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, జిల్లాల మార్పు సరిహద్దులు అనేది సరైన దిశలో జరగలేదని కొంతమంది ఇక్కడ చెప్పుకొస్తున్న దానికి ఇక్కడ శాసనసభలోను దీనిపై అసెంబ్లీలోనూ చర్చ జరిగింది అన్నట్టుగా చూడవచ్చు. దీనికి సంబంధించి విధంగా మంత్రులు అటు సీఎం కూడా ఒకసారి పునర్పరిశీలిస్తున్నట్టుగా చూడవచ్చు జిల్లాల ఏర్పాటును అన్నట్టు. అవసరమైతే కుదింపు, రాష్ట్రంలో పాలనాపరంగా సమస్యాత్మకంగా పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని మండలాలు 2 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉండటం, కొన్ని శాసనసభ పార్లమెంట్ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలో ఉండటంతో పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అభివృద్ధి పనుల పురోగతి, నిధుల కేటాయింపు సమయంలోనూ చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో ఏదైనా ఒకే జిల్లా పరిధిలోకి ఉండేలా, లేదంటే ఒకే పార్లమెంట్ పరిధిలోకి వచ్చేలా మార్పులు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో ముఖ్యమంత్రి కూడా ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. శాస్త్రీయంగా ఏర్పాటు ఉండేలా జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక నియోజకవర్గానికి ఈ విధంగా
2-3 జిల్లాలకు సంబంధించి ఉన్నాయన్నట్టుగా చెప్పుకొస్తారు. ఆ విధంగా లేకుండా అన్నీ ఒకటే డివిజన్ కింద ఉండే విధంగా ఒకే జిల్లాకు సంబంధించి ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు చూడొచ్చు. ఆ విధంగా పరిశీలన కొనసాగుతుంది ఈ జిల్లాల ఏర్పాటును అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ భారతీయ ఆచార్యులారా ఐఐటీలకు రండి, విదేశాల్లోని నైపుణ్యం ఉన్న ప్రొఫెసర్లకు కేంద్రం ఆహ్వానం, త్వరలో ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ పథకానికి శ్రీకారం, ఉన్నత విద్య పరిశోధన రంగాల బలోపేతమే లక్ష్యం. ఇంకా భారతీయ ఆచార్యులారా ఐఐటీలకు రండి, ఈ విధంగా విదేశాల్లో నైపుణ్యం ఉన్న ప్రొఫెసర్లకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం. ఈ విధంగా విదేశాల్లో ఏదైతే ఈ ప్రొఫెసర్లు ఉన్నారో ఐఐటి విద్యని అందిస్తున్న ఉపాధ్యాయుల్లాగా లెక్చరర్స్ లాగా ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళందరూ ఇండియాలో ఉన్న ఐఐటి కళాశాలలో విద్యార్థులకు విద్యను అందించండి అని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు. త్వరలో ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ పథకానికి శ్రీకారం, ఉన్నత విద్య పరిశోధన రంగాల బలోపేతమే లక్ష్యం. దేశంలో ఉన్నత విద్య పరిశోధన రంగాలను బలోపేతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రముఖ భారతీయ ఆచార్యులు శాస్త్రవేత్తలను స్వదేశానికి రప్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారు ఇక్కడి ఐఐటీల్లో పనిచేసేందుకు ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ పిఎంఆర్సి పేరిట ఓ కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఇప్పటికీ వివిధ రంగాల్లో ప్రపంచ స్థాయి నిపుణులుగా ఎదిగిన భారతీయుల ద్వారా విద్యా పరిశోధన వ్యవస్థలను సంస్థాగతంగా అభివృద్ధి పరచాలన్నది లక్ష్యం. ఈ విధంగా ఇండియాలో ఉన్న విద్యా సంస్థలను ఉన్నత విద్యలను అందించే విధంగా ఇక్కడ వివిధ దేశాల్లో ఉన్న ఇండియాకు చెందిన ఇతర దేశాల్లో ఉన్న ఉపాధ్యాయులు అంటే ప్రొఫెసర్లను ఇక్కడ డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో ఉన్న విద్యా సంస్థల్లో విద్యను అందించే విధంగా ప్రధానమంత్రి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా చూడొచ్చు. 3 కేటగిరీల్లో నియామకం. తొలి విడత 120 మంది భారతీయ మూలాలున్న ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఓసీఐ వారిని నియమించుకుంటారు. ఆయా రంగాల్లో ఉన్న అనుభవం ఆధారంగా యంగ్ రీసెర్చ్ ఫెలోస్, సీనియర్ రీసెర్చ్ ఫెలోస్, రీసెర్చ్ చైర్స్ పేరిట 5 ఏళ్ల పాటు నియమిస్తారు. ఇందుకు నియమ నిబంధనలను త్వరగా ఈ విధంగా వాళ్ళ విభాగాలలో ఎవరికైతే ఇక్కడ సీనియర్ ప్రొఫెసర్స్గా వాళ్ళు ఒక డాక్టర్ పొజిషన్లో ఉంటారో, ఈ విధంగా పిహెచ్డి కంప్లీట్ అయిన ప్రొఫెసర్లుగా కొనసాగుతున్నారు. వాళ్ళకు సంబంధించి ఒక రీసెర్చ్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ విధంగా అందులో ఎవరి నైపుణ్యాలను సంబంధించి వాళ్ళకు వాళ్ళ యూనియన్లో చేరుస్తారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా 3 కేటగిరీల్లో వీళ్ళని నియమిస్తారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వివిధ దేశాల్లో సెటిల్ అయిన ప్రొఫెసర్లను దేశానికి చెందిన ప్రొఫెసర్లను వాళ్ళకు ఇండియాకు వచ్చి ఈ విధంగా ప్రముఖ ఐఐటి విద్యా సంస్థల్లో విద్యను బోధించే విధంగా వాళ్ళకు ఒక బెనిఫిట్స్ ప్రయోజనాలు కనిపించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అన్నట్టుగా చూడొచ్చు. సైబర్ కేటుగాళ్ల వలలో వృద్ధ దంపతులు 17 రోజుల పాటు డిజిటల్ అరెస్టు, 15 కోట్లు స్వాహా. సైబర్ కేటుగాళ్ల వలలో వృద్ధ దంపతులు విధంగా సైబర్ నేరాలకు రోజుకు ఎంతోమంది బలవుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వృద్ధ దంపతులు కూడా 17 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్, 15 కోట్లు స్వాహా చేసుకున్నట్టుగా చూడవచ్చు. ఇంకా డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు అని ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తున్నా కూడా ఇంకా దానికి గురైతూనే ఉన్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ముక్కు నుంచి రక్తం, వాంతులు. మదురో కస్టడీ వేళ అమెరికా ప్రయోగించిన ఆయుధంపై కలవరం. మదురో కస్టడీ వేళ అమెరికా ప్రయోగించిన ఆయుధంపై కలవరం. ముక్కు నుంచి రక్తం, వాంతులను ఇంకొక వార్త చూడొచ్చు. ముఠాగా ఏర్పడి 549 కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లా పోలీసులకు చిక్కిన సైబర్ నేరగాళ్ళు. ముఠాగా ఏర్పడి 549 కోట్లు కొల్లగొట్టి ఇది సైబర్ నేరగాళ్ళు ఖమ్మం జిల్లా పోలీసులకు చిక్కినట్టుగా చూడొచ్చు. 549 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ళు. డిస్కమ్లకు షాక్. 42,000 కోట్లకు చేరిన విద్యుత్ బిల్లు బకాయిలు. ఇవన్నీ 50,000కు పైగా చెల్లించని వినియోగదారులవే. కరెంటు బిల్లులు చెల్లించని వినియోగదారుల సంఖ్య, వారు చెల్లించాల్సిన సొమ్ము భారీగా పెరుగుతుండడంతో డిస్కమ్లు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటున్నాయి. గత సెప్టెంబర్ ఆఖరు నాటికి రాష్ట్రంలోని 2 డిస్కమ్లకు కలిపి 42,155.28 కోట్ల బిల్లులు ఎగవేసినట్లు తేలింది. వీటిలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ డిస్కంకు 24,186.83 కోట్లు, వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర డిస్కంకు 17,968.45 కోట్లు వినియోగదారుల నుంచి రావాల్సి ఉంది. ఇది బిల్లు బకాయిలు 50,000కు పైగా చెల్లించని వారి నుంచి రావాల్సిన సొమ్ముగా 2 డిస్కంలు తేల్చాయి. గత 6 నెలల్లో ఇలా బిల్లు కట్టని వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు దక్షిణ డిస్కం పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరం
ఆఖరు నాటికి 32,346 కనెక్షన్ల నుంచి 20,463.81 కోట్లు రావాలి. కానీ 6 నెలల వ్యవధిలోనే అంటే 2025 సెప్టెంబర్ ఆఖరు నాటికే ఈ కనెక్షన్ల సంఖ్య 57,324కు వీటి నుంచి రావాల్సిన సొమ్ము 24,186.83 కోట్లకు ఎగబాకింది. జిహెచ్ఎంసీ పరిధిలో బిల్లులు కట్టని పరిశ్రమలు ఎక్కువగా ఉన్నట్లు డిస్కాం వర్గాలు తెలిపాయి. ఈ డిస్కాంకు రావాల్సిన మొత్తం 24,186.83 కోట్లలో హైటెన్షన్ హెచ్టీ కనెక్షన్ల నుంచి రావాల్సినవే 23,114 నుంచి 114.03 కోట్లుగా గుర్తించారు. విధంగా పరిశ్రమల నుంచి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అదేవిధంగా ఇంకా రోజురోజుకు విద్యుత్ బకాయిలు పెరుగుతూ వస్తున్నాయి అన్నట్టుగా డిస్కాంలకు షాక్. 42,000 కోట్లకు చేరిన విద్యుత్ బిల్లు బకాయిలు ఇవన్నీ 50,000కు పైగా చెల్లించని వినియోగదారులవే. 50,000కు పైగా చెల్లించలే ఒక్కొక్క వినియోగదారులు. ఈ విధంగా రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. వాళ్ళు మాత్రం విద్యుత్ బిల్లులు బకాయిలు చెల్లించట్లేదని విద్యుత్ శాఖకు ఈ విధంగా 42,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. చెల్లించని పరిశ్రమలు, అటు పరిశ్రమలు ఇటు వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారన్నట్టుగా చూడొచ్చు. విద్యుత్ బిల్లులు కట్టని వాళ్ళు 99% నొక్కేశారు. 1% రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లింపు అయినా డీడ్ పత్రాలపై తహసీల్దార్ సంయుక్త సబ్ రిజిస్ట్రార్ల సంతకాలు పోర్టల్కు కన్నమేసిన వ్యవహారంలో వెలుగులోకి కొత్త అంశాలు. ఇంకా 99% నొక్కేశారు. 1% రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లింపు. ఈ విధంగా ఈ ధరణి భూభారతి పేరిట కొత్త చట్టాలను తీసుకొచ్చారో రాష్ట్ర ప్రభుత్వాలు. దీనివల్ల మీ సేవ ఈ విధంగా ఏదైతే రిజిస్ట్రేషన్ల పేరుతో నిర్వహిస్తున్న వాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ సొమ్మును తమ సొంత ఖాతాకు బదిలీ చేసుకున్నారు. 99% పూర్తి స్థాయిలో తమ సొంత ఖాతాలకు బదిలీ చేసుకొని 1% మాత్రమే ప్రభుత్వ ఖాతాకు వెళ్ళే విధంగా సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు అన్నట్టుగా చూడొచ్చు. పోర్టల్కు కన్నమేసిన వ్యవహారంలో వెలుగులోకి కొత్త అంశాలు. సాగు భూముల రిజిస్ట్రేషన్ల పోర్టల్కు అక్రమార్కులు భారీగా కన్నమేశారు. రైతులు చెల్లించిన స్టాంపు డ్యూటీ ఛార్జీలను దాదాపు మొత్తం మింగేశారు. రైతులు 1,00,000 చెల్లిస్తే ప్రభుత్వ ఖజానాకు దాదాపు 1,000 మాత్రమే చేరింది. స్వాహా చేసిన మొత్తాన్ని కమిషన్ల రూపంలో పంచుకున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో బయటపడిన ఈ వ్యవహారంలో పలు కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ లావాదేవీలు జరిగిన ఇంటర్నెట్ సెంటర్ల ఈ ఫైళ్లను నిపుణులు పరిశీలిస్తున్నారు. వాటి నిర్వాహకులు ముఠాగా ఏర్పడి దోపిడీకి పాల్పడ్డారని గుర్తించినట్లు సమాచారం. డీడ్పై స్పష్టంగా కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను రైతులు ఆన్లైన్ సెంటర్లలో చెల్లించాక ఆ వివరాలన్నీ డీడ్పై ప్రచురితమవుతాయి. ఈ చెల్లించినవి ఈ చలానా పే ఆర్డర్ నెంబర్ సహా అందులో ఉంటాయి. పోర్టల్లో అక్రమాలపై ఉన్నత స్థాయి కమిటీ CCLA కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు. ఈ విధంగా దానిపై డీడీపై స్పష్టంగా కనిపిస్తాయి ఎంత పే చేసారు వీళ్ళు. ఈ రైతు ఏదైతే భూమి రిజిస్ట్రేషన్ కొనడానికి గాను ఏదైతే ఎవరైతే డీడ్ చెల్లిస్తారో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మీ సేవా సెంటర్లో అక్కడ ఆ డీడ్పై పూర్తి వివరాలు, పేమెంట్ ఎంత జరిగిందనే పూర్తి వివరాలు ఉంటాయి. అయినా కూడా సంబంధిత అధికారులు సరైన స్థాయిలో తనిఖీ చేయకపోవడం, అయితే వాళ్ళు కూడా ఈ ఇందులో భాగస్వాములుగా ఉన్నారన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా తద్వారా పెద్ద ఎత్తున మోసాలకు గురయ్యే అక్రమాలకు తావివ్వడానికి ఒక అవకాశంగా మారిందన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈ కొత్తగా వచ్చిన ధరణి భూభారతి పోర్టళ్ల ద్వారా ఈ విధంగా రిజిస్ట్రేషన్ సొమ్మును తన సొంత ఖాతాలకు బదిలీ చేసుకోరు అక్రమార్కులు. పెద్ద ఎత్తున ఇక్కడ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిరన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఇందులో ఆడిటింగ్ తనిఖీ వ్యవస్థ అనేది ఇప్పటివరకు లేకపోవడం ఇది ఒక పెద్ద లోపభూయిష్టంగా ఉంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా కైలాస్ జీవన్ మల్టీపర్పస్ ఆయుర్వేద క్రీమ్ 6 దశాబ్దాల సాంప్రదాయం. ఇది కైలాస్ జీవన్ అని పగిలిన పాదాలు, కళ్ళలో మంటగా అనిపించడం, మొటిమలు, మలలు, ఫిషర్స్, పాదాల పగుళ్ళు, శీతాకాలపు గజ్జి, మొటిమలు, నోటిపుండ్లు, అరిచేతులు, అరికాళ్ళు మరియు కళ్ళ మంటలు, మచ్చలు, కాలిన గాయాలు, డైపర్, నాపి, ర్యాష్ ఇంకా అనేక బాధలకు ఒకటే ఔషధం. నేడే ఒకటి తెచ్చుకోండి. విధంగా కైలాస్ జీవన్ అనేక రకాల అనారోగ్య కారణాలకు ఇది ఔషధంగా పనిచేస్తుందని చెప్పుకొస్తారు. మల్టీపర్పస్ ఆయుర్వేద క్రీమ్ అని యాడ్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.